డీటెయిల్స్ చూస్తే కెనడాలో విమాన ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చినటువంటి 2 విమానాలు గాల్లోనే ఢీకొన్నాయి. సింగిల్ ఇంజిన్ను శ్రీహరి సుకేష్ అనేటువంటి వ్యక్తి నడుపుతూ ఉండగా మరో విమానాన్ని ఓ కెనడియన్ నడుపుతున్నాడు. వీరిద్దరూ గాల్లో ప్రయాణిస్తుండగా అనుకోకుండా 2 విమానాలు ఢీకొన్నాయి. దీంతో 2 విమానాలు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో శ్రీహరి సుకేష్తో సహా కెనడియన్ పైలట్ కూడా మరణించాడు. రటిక విమానాల ప్రమాదంపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చందు, దాదాపు ఏదైతే కెనడా విమానము మరొక ట్రైనీ, అంటే ఈ 2 విమానాలు కూడా ట్రైనీ విమానాలు, దాదాపు అంటే 2 విమానాల్లో కూడా ఇద్దరు కూడా స్టూడెంట్స్. ఇక్కడ ఒక కెనడియన్ విమానానికి సంబంధించిన ట్రైనింగ్ దాంట్లో కేరళకు సంబంధించినటువంటి శ్రీహరి సుకేష్, ఇతడు భారతీయ విద్యార్థి. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి ఒక స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి విద్యార్థి, 21 సంవత్సరాలు శ్రీహరి సుకేష్. ఇతడు ఏదైతే మనకు టేక్ ఆఫ్ తర్వాత ల్యాండింగ్ చేసేటటువంటి ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ లో ఒక భాగము, అందులో భాగంగానే ట్రైనింగ్ జరుగుతున్నటువంటి కెనడాలోని మానిటోబా ప్రావిన్స్ అనేటువంటి ఏదైతే ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ కి సంబంధించినటువంటి దాంట్లో ఈ ట్రైనింగ్ జరుగుతుంది. అయితే ఈ సమయం అంటే దాదాపు అక్కడ ఏదైతే ఇంకొకటి కూడా కెనడాకి సంబంధించినటువంటి విమానంలో ఉండేటటువంటి అమ్మాయి, తను కూడా కెనడియన్ అమ్మాయి. అయితే ఏదైతే టేక్ ఆఫ్ చేసేటటువంటి సమయంలో శ్రీహరి సుకేష్ కి సంబంధించినటువంటి విమానము ఏదైతే ఇది అంటే 1 ఇంజిన్ ఉన్నటువంటి ఇది ట్రైనింగ్ విమానము. అయితే ఇది ఏదైతే సుకేష్ విమానం వెళ్ళి కెనడియన్ కి సంబంధించినటువంటి అమ్మాయి ట్రైనింగ్, అమ్మాయి కూడా ట్రైనింగ్, తన విమానాన్ని ఢీకొట్టడంతో అటు ఆ అమ్మాయి కూడా మరణించినట్లు కూడా వాళ్ళ అక్కడ ఏదైతే పేరెంట్స్ కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి అమ్మాయి వయసు కూడా 20 సంవత్సరాలు. అయితే వీరి ఏదైతే సుకేష్ విమానంలో ఉన్నటువంటి దాంట్లో ఒక పైలట్ కూడా ఉన్నారు, ట్రైనింగ్ ఇచ్చేటటువంటి పైలట్ అతడు కూడా ఉన్నారు. ఈ విమానంలో ఇటు పైలట్, తర్వాత ట్రైనింగ్ ఇచ్చేటటువంటి పైలట్, తర్వాత సుకేష్, తర్వాత అక్కడ కెనడియన్ అమ్మాయి, ముగ్గురు కూడా 2 విమానాల్లో ముగ్గురు కూడా మృతి చెందినట్లు కూడా ఏదైతే భారతీయ ఎంబసీ కూడా ప్రకటించింది. తర్వాత కేరళ అన్నటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే మనకు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 1970లో ఇది ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంది పైలట్లను తీర్చిదిద్దుతున్నటువంటి సంస్థ. అయితే ఈ దాదాపు ఇప్పుడు ప్రస్తుతం కూడా దాదాపు 400 నుంచి 500 మంది విద్యార్థులు కూడా అందులో నేర్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా ల్యాండింగ్ టేక్ ఆఫ్ సమయంలో ఈ విధమైనటువంటి ప్రమాదం జరిగింది. అసలు మేము ఊహించలేదు ఇలాంటి సంఘటన జరుగుతుంది అన్నటువంటిది వాళ్ళు ఏదైతే స్కూల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఏదైతే కేరళ విద్యార్థిని చెప్పడంతో ఒక్కసారిగా కూడా భారత ఎంబసీ కూడా దీనిపై కూడా ఏదైతే విద్యార్థి పేరెంట్స్ అనుకోవచ్చు, వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇటు కేరళ ప్రభుత్వానికి కూడా అందించారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా రావాల్సింది. ఎవరైతే కెనడియన్ అమ్మాయి ఉందో తను అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గరుండి కూడా తనకి ట్రైనింగ్ ఇప్పించేటటువంటి పరిస్థితి. కానీ ఈ విధమైనటువంటి ప్రమాదంలో మా అమ్మాయి మరణించిందంటూ కూడా పేరెంట్స్ కూడా కొంత అక్కడ ఉండేటటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేసి కూడా కొంత అక్కడ వాగ్వాదానికి దిగారు అన్నటువంటిది కూడా సోషల్ మీడియా వేదిక కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఎంబసీ ప్రకటించడము దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా రావాల్సి ఉంది. చందు, రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.